నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. జనసేన పార్టీ దేశంలో ఎక్కడా లేని విధంగా 100కి 100% సీట్లని తన ఖాతాలో వేసుకుంది. 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో గెలిచి తన సత్తా ఏంటో చూపించింది. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటే గెలుచుకున్నటువంటి జనసేన పార్టీ ఈసారి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుచుకొని రికార్డ్ని క్రియేట్ చేసింది. మరి దేశంలో ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో ఏ ఒక్క పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందిందే లేదు. కానీ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో ఈ ఎలక్షన్స్లో తేలిపోయింది. మొత్తానికి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుచుకోవడమే కాకుండా దాదాపు 21లో 18 స్థానాల్లో 30,000కు పైగా మెజారిటీ సాధించుకుంది. అంటే ఇది చిన్న విషయం కాదు. డెఫినెట్గా జనసేన పార్టీ పవర్ ఏంటో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో ఈ ఎలక్షన్స్లో తేలిపోయిందనే చెప్పాలి. మరింతకీ ఆ 21 మంది ఎమ్మెల్యేలు ఎవరు, వారు ఎంత మెజారిటీ సాధించారో ఒక్కసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం చూసినట్లయితే దాదాపు 80,000 పైచిలుకు 81,870 ఓట్ల మెజారిటీతో పంచకర్ల రమేష్ బాబు, అన్నంరెడ్డి అదీప్ రాజ్పై గెలుపొందడం జరిగింది పెందుర్తి నియోజకవర్గం నుంచి. మరి పంచకర్ల రమేష్ బాబు చాలా సీనియర్ లీడర్. జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఆయన 81,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇది అత్యధికమైన మెజారిటీ అని చెప్పాలి. జనసేన పార్టీ గెలిచినటువంటి 21 స్థానాల్లో ఇది అత్యధికమైన మెజారిటీ. ఇక ఆ తర్వాత కాకినాడ రూరల్ నుంచి పట్నం వెంకటేశ్వరరావు, కురసాల కన్నబాబుపై గెలుపొందడం జరిగింది. కాకినాడ రూరల్ నుంచి మరి కాకినాడలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందారు. అటు ఎంపీ స్థానం కూడా వాళ్లే కైవసం చేసుకున్నారు. మరి కాకినాడ రూరల్లో కూడా కురసాల కన్నబాబు మాజీ వ్యవసాయ శాఖ మంత్రిపై పోటీ చేసి దాదాపు 72,040 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది. ఇక పిఠాపురం నుంచి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ వంగా గీతపై పోటీ చేసి ఏకంగా 70,279 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఓడించేందుకు ఎన్ని ప్లాన్స్ వేశారో మనం మీడియాలో కథనాలుగా వినే ఉండుంటాము. మరి ఆయనను ఓడించేందుకు రాయలసీమ నుంచి కూడా సీనియర్ లీడర్లు పిఠాపురానికి వచ్చి అనేక విధాలుగా ప్రచారాలు నిర్వహించి పవన్ కళ్యాణ్ని ఓడించటమే లక్ష్యంగా వాళ్ళు అనేక పథకాలు రచించారు. అయినప్పటికీ అన్నీ ఫెయిల్ అయిపోయి 70,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుపొందటం జరిగింది. ఇక ఆ తర్వాత భీమవరం. మరి భీమవరంలో గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఎవరి చేతుల్లో అయితే ఓడిపోయారో ఆయననే తన అభ్యర్థి అయినటువంటి పులపర్తి రామాంజనేయులు గ్రంథి శ్రీనివాస్పై ఏకంగా 66,974 ఓట్ల మెజారిటీతో గెలుపొందటం జరిగింది. గతంలో ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పోటీ చేసి ఇదే గ్రంథి శ్రీనివాస్పై ఓటమి చవిచూశారు. మరి ఇప్పుడు అదే వ్యక్తిపై అదే పార్టీకి చెందినటువంటి మరొక లీడర్ ఏకంగా 66,000 ఓట్ల పైచిలుకుతో ఆయన గెలుపొందడం జరిగింది. ఇక అనకాపల్లి నుంచి కొనతల రామకృష్ణ సీనియర్ లీడర్. ఆయన మనకందరికీ తెలిసిందే. మరి ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ కుమార్ పైన 65,764 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక విశాఖపట్నం సౌత్ నుంచి వంశీ కృష్ణ శ్రీనివాస్ గణేష్ కుమార్ పై పోటీ చేసి 64,594 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ మరందరికీ తెలిసిందే, చాలా సీనియర్ లీడర్. ఆయన కొట్టు సత్యనారాయణ పైన 62,492 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత హైయెస్ట్ మెజారిటీ సాధించుకున్నది తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు. మరి ఈయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా, చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. మరి ఆయన ఓడిపోతారని అనేక కథనాలు వచ్చాయి. ఆయన పైన ఉన్నటువంటి ప్రత్యర్థి భూమన అభినయ్ అనేక విధాలుగా అక్కడ అభివృద్ధి చేశారు. సో ఖచ్చితంగా అభినయే గెలుస్తాడని అనేక సర్వేలు చెప్పినప్పటికీ కూడా ఏకంగా 61,956 ఓట్ల మెజారిటీతో ఆరణి శ్రీనివాసులు భూమన అభినయ్పై గెలుపొందడం జరిగింది. ఇక జనసేన పార్టీ తరఫున హైయెస్ట్ మెజారిటీ గెలుచుకున్నటువంటి 9వ వ్యక్తి నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బొమ్మిడి నారాయణ నాయకర్. ఆయన నాగరాజ వరప్రసాద్ పైన 49,738 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది.
ఇక ఆ తర్వాత యలమంచలి నుంచి సుందరపు విజయ్ కుమార్, ఆయన ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజుపై 48,956 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఆ తర్వాత తెనాలి నుంచి జనసేన పార్టీలో సెకండ్ లీడర్, సెకండ్ నంబర్ అని చెప్తూ ఉంటారు నాదెండ్ల మనోహర్, ఆయన అన్నబర్తి శివకుమార్ పైన మీరు పోలింగ్ రోజున చూసే ఉండుంటారు, ఒక ఓటర్ పైన చేయి చేసుకున్న ఎమ్మెల్యే అని అనేక కథనాలు వచ్చాయి. మరి ఆయనే అన్నబత్తుల శివకుమార్, తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్ శివకుమార్ పైన 48,112 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక అవనిగడ్డ నుంచి బుద్ధా ప్రసాద్ మండలి, రమేష్ బాబు సింహాద్రి పైన 46,434 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత ఉంగుటూరు నుంచి ధర్మరాజు పట్సమట్ల, పుప్పాల శ్రీనివాసరావుపై 44,945 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఆ తర్వాత నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి లోకం మాధవి అని పిలుస్తూ ఉంటారు, పూర్తి పేరు లోకం నాగమాధవి. మరి ఆవిడ అప్పలనాయుడు బద్దుకొండ పైన ఏకంగా 39,829 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరి ఈ సీట్ చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఇక్కడ కూడా గెలుస్తారా లేదా అనే అనేక రకాల కథనాలు వచ్చాయి. కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుగుణంగా ఉన్నటువంటి సర్వే సంస్థలన్నీ కూడా ఇక్కడ లోకం మాధవి ఓడిపోతుంది అని కూడా చెప్పిన కథనాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఏకంగా 39,829 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత రాజోల్ నియోజకవర్గం, గత ఎన్నికల్లో ఇదే రాజోల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ గెలుచుకున్న ఏకైక అభ్యర్థి వరప్రసాద్ ఇక్కడి నుంచే పోటీ చేశారు, గెలుపొందడం జరిగింది. ఇక మరోసారి రాజోల్ నుంచి మళ్ళీ జనసేనకి అవకాశం లభించింది కూటమి నుంచి. ఈసారి మరో వరప్రసాద్, దేవ వరప్రసాద్ పోటీ చేశారు. ఇక ఆయన గొల్లపల్లి సూర్యారావు పైన ఏకంగా 39,011 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. మరి రాజోల్ నుంచి గతంలో గెలిచినటువంటి రాపాక వరప్రసాద్ గెలిచిన వెంటనే ఆయన వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూ ఆ తర్వాత మెల్లిగా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని ఈసారి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓటమిని చవి చూశారు. కానీ అదే రాజోల్ నుంచి మరోసారి జనసేన పార్టీ పోటీ చేసి దేవ వరప్రసాద్ ఏకంగా 39,011 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ పోటీ చేశారు. జక్కంపూడి రాజా పైన, చాలా సీనియర్ లీడర్ జక్కంపూడి రాజా కూడా. మరి ఓడిపోయిన తర్వాత ఆయన కూడా ప్రెస్ మీట్స్ పెట్టి మరి వైఎస్ఆర్సీపీ ఓడిపోవటానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్లే అంటూ కూడా ఆయన ప్రెస్ మీట్స్ పెట్టి మరి చెప్పారు సీనియర్ లీడర్. ఆయన పైన ఏకంగా 34,049 ఓట్ల మెజారిటీ తోటి బత్తుల బలరామకృష్ణ గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత గన్నవరం ఎస్సీ నియోజకవర్గమైనటువంటి అక్కడ గిడ్డి సత్యనారాయణ పోటీ చేసి విప్పర్తి వేణుగోపాలరావుపై 33,367 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్, ఈయన చాలా సీనియర్ లీడర్. ఈయన రాజశేఖర్ రెడ్డి గారితో పనిచేసిన అనుభవం ఉంది, రోషయ్య గారితోటి అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఇలా ఎంతో మంది సీనియర్ లీడర్స్ తోటి పనిచేసిన అనుభవం ఉంది. ఆయన జనసేన పార్టీ నుంచి పోటీ చేసి శ్రీనివాస నాయుడుపై 33,304 ఓట్ల మెజారిటీ తోటి గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత పాలకొండ నియోజకవర్గం నుంచి జయకృష్ణ కళావతిపై పోటీ చేసి 13,291 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక జనసేన పార్టీ నుంచి గెలుపొందిన 20వ అభ్యర్థి, అంటే హైయెస్ట్ మెజారిటీ వైజ్గా మనం చూస్తున్నాం కాబట్టి 20వ వ్యక్తి అరవ శ్రీధర్ కొరుమట్ల శ్రీనివాసులపై కోడూరు నియోజకవర్గం, దీన్ని రైల్వే కోడూరు అని కూడా చెప్తూ ఉంటారు, రైల్వే కోడూరు నియోజకవర్గంలో పోటీ చేసి 11,101 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక రైల్వే కోడూరు గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ అనవసరంగా జనసేన పార్టీకి అవకాశం ఇచ్చారు. ఇక్కడ టీడీపీకి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా గెలిచేది. ఇక్కడ జనసేన పార్టీ చాలా వీక్ అండ్ ఈ వ్యక్తిని అక్కడ టీడీపీ నాయకులు శ్రేణులు స్వీకరించట్లేదు, ఈయనకు సపోర్ట్ చేయట్లేదు అంటూ కూడా అనేక కథనాలు వచ్చినప్పటికీ కూడా రైల్వే కోడూరులో కూడా 11,000 పైచిలకు ఓట్ల మెజారిటీ తోటి గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత పోలవరం నియోజకవర్గం, ఇక్కడ ఒక సెంటిమెంట్ కూడా ఉంది. పోలవరంలో ఎవరైతే గెలుస్తారో అదే పార్టీ స్టేట్లో అధికారంలోకి వస్తుంది అనే ఒక సెంటిమెంట్ కూడా ఉంది. మరి పోలవరం నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు పోటీ చేశారు. ఆయన తెల్లం రాజలక్ష్మిపై పోటీ చేసి
7,935 ఓట్ల మెజారిటీ తోటి గెలుపొందడం జరిగింది. మరి పోలవరం నియోజకవర్గం గురించి కూడా అనేక సర్వే సంస్థలు ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది, మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అనే విధంగా కథనాలను సృష్టించినప్పటికీ కూడా ఇక్కడ కూడా జనసేన పార్టీ ఏకంగా 7,000 పైచిలుకు ఓట్ల మెజారిటీ తోటి గెలుపొందడం జరిగింది. సో మొత్తంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన పార్టీ గెలుపొంది ఒక చరిత్రని సృష్టించిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఎన్నడూ లేని విధంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీగా కూడా జనసేన పార్టీ చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. సో ఓవరాల్గా అసలు జనసేన పార్టీ దత్తపుత్రుడు, ఈయనకి అంత సీన్ లేదు, ఓడిపోతాడు, ఏకంగా పిఠాపురంలోనే ఓడిపోతారు అని అనేక కథనాలు పుట్టుకొచ్చినప్పటికీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది విజయ దుందుబి మోగించి ఈ రోజు కూటమి గెలుపులో కీ రోల్ పోషించారు పవన్ కళ్యాణ్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఈ రోజు ఆయనని కొనియాడుతున్నారు. సో ఓవరాల్ గా అయితే మరి ఇది పరిస్థితి. జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన 21 మంది వీళ్ళు సీనియర్ లీడర్స్ పై పోటీ చేశారు, కొంతమంది సీనియర్ లీడర్స్ కూడా పోటీ చేశారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దాదాపు 18 మంది 30,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. మిగతా ముగ్గురు కూడా ఒకరు 13,000, ఒకరు 11,000, మరొకరు 7,000 పైచిలకు ఓట్ల మెజారిటీ తోటి గెలుపొందడం జరిగింది. సో ఇది పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్ అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.